ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, తేదీ మార్చి 10, 2026. ఇర్మియా గ్రంథము 29వ అధ్యాయం 7వ వచనము. నేను మిమ్మల్ని చెరగొని పోయిన పట్టణం యొక్క క్షేమము కోరి దాని కొరకు యెహోవాను ప్రార్థన చేయుడి, దాని క్షేమము మీ క్షేమమునకు కారణమగును. ఆమేన్. ఈ వాక్యంలో ఉన్న సూత్రం ఏమిటంటే, మనమందరం ఏ దేశంలో ఉన్నప్పటికీ మన ప్రభువును బట్టి పరదేశులమే. కాబట్టి మనం నివసిస్తున్న దేశ ప్రజల శాంతి కోసం, అభివృద్ధి కోసం మనం ప్రార్థించాలి. ఎందుకంటే వారి మధ్యలోనే మనం నివసిస్తున్నాం కదా. ఈ నిరంతర విజ్ఞాపన ప్రార్థనల ద్వారా మన పట్టణం, మన దేశం తప్పకుండా దీవించబడాలి. మన దేశం కోసం, ప్రత్యేకంగా మన ప్రాంత ప్రజల కోసం చేసే ఆసక్తికరమైన ప్రార్థన విశ్వాసులమైన అందరి నోళ్లలోనూ ఎప్పుడూ ఉండాలి. దేశంలోనూ విదేశాల్లోనూ గొప్ప శాంతి సమాధానాలు అలముకునేటట్లు అత్యాసక్తితో ప్రార్థన చేద్దాం. దేశానికి శాంతి కలిగినప్పుడు మనకు కూడా శాంతి కలుగుతుందనేది దేవుని వాగ్దానం. ఇది ఎంతగానో కోరదగినది. అప్పుడు మన కుటుంబాలను దేవుని భయభక్తుల్లో పెంచగలం. ఎటువంటి ఆటంకం లేకుండా సువార్త పరిచర్య కూడా చేయగలం. దేవుడిచ్చిన ఈ వాగ్దానాన్ని స్వతంత్రించుకొని ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుందాం. అట్టి కృపా ధన్యత దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్. దేవుడు తన పరిశుద్ధ వాక్యం మనం వినికిడి అందు దీవించునుగాక. ఆమేన్.